ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గాలివామన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. తణుకు, పెరవలి, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెరవలి జాతీయ రహదారిపై భారీగా చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. తణుకు, పెరవలిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెరవలి జాతీయ రహదారిపై భారీగా చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి ఒక్కసారిగా ఎదురు గాలితో కురిసిన వర్షం వల్ల ఇక్కడ మొత్తం అంతా కూడా అల్లగల్లేరుగా ఉన్నదని చెప్పవచ్చు. ఆకివీడు రైల్వే స్టేషన్ లో అంటే గంటకు పైగా శేషాద్రి ఎక్స్ప్రెస్, అలాగే బెంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా అక్కడ ఆగడం జరిగింది. ఎందుకంటే చెరుకువాడల్లో ట్రైన్ మీద కొబ్బరాకు పడటం వల్ల ఆ కొబ్బరాకు వల్ల మంటలు కూడా కొద్దిగా చెలలేగాయి. అక్కడి నుంచి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంపీ అటావాటికి వెళ్ళి ఆ మంటలు కూడా అక్కడ ఆరవడం జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడ కూడా ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్లు కూడా చాలా మంది కొద్ది భయాందోళనతో ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ రైల్వే సంబంధించి అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు అందరూ కూడా ఆ లైన్ ఆపడం జరిగింది. అక్కడ గంట 2 గంటలు అక్కడ రిడ్యూషన్ అవగానే మొత్తం యథావిధిగా ట్రైన్లు అన్నీ కొనసాగాయి. తాడేపల్లిగూడెం నేషనల్ హైవేలో తాడేపల్లిగూడెం టు పెరవలి నేషనల్ హైవే పైన చెట్లు ఎక్కువగా గాలికి చెట్లు నేలమట్టం పడ్డాయని చెప్పవచ్చు. దానివల్ల హైవేలో ప్రయాణించే ప్యాసింజర్లు మొత్తం అందరూ కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా రాత్రి పోలీస్ బందోబస్తు, అలాగే ఫైర్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఫైర్ ఆఫీసర్లు అందరూ కూడా అటావటిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెట్లని రిమూవ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా పొద్దుటే 7:30-8 గంటలకు ఉదయం కూడా గాలితో కూర్చున్న వర్షం కూడా ఇక్కడ పెరవల్లో గట్టిగా వర్షం ఉదయం పడ్డది. దాని గురించి కూడా ఇక్కడ అంతా కూడా అంటే వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా రైతులందరూ కూడా ఒబ్బిడయ్యారని చెప్పవచ్చు. కాకపోతే ఆక్వా రంగానికి సంబంధించి అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఆక్వాకి సంబంధించి అంటే రాత్రి నుంచి కూడా కరెంటు కొన్ని ఏరియాలో అంటే తణుకు నియోజకవర్గంలో కొన్ని చోట్ల అటు పైడిపర్రు, అటు కేదలి, దుబ్బ వారి గ్రామాల్లో అయితే రాత్రి నుంచి కూడా కరెంటు రాలేదు. పొద్దున ఉదయాన్ని కూడా ఇక్కడ కరెంటు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు ఆక్వాకి సంబంధించి అంటే కరెంటు లేకపోవడం వల్ల రొయ్య సాగు చేసే రైతులందరూ కూడా ఇప్పుడు కరెంటు మీద ఎక్కువగా ఫ్యాన్ సెట్లన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అకాల వర్షానికి ఇప్పుడు ఎండ తీవ్రత కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా ఉంది. ఆ ఎండ తీవ్రత వల్ల ఆక్సిజన్ కూడా చెరువులో ఉన్న రొయ్యకి ఆక్సిజన్లు పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే డివో పడిపోయిందో రొయ్య యొక్క సాంద్రత అంటే ఊపిరి అందక రొయ్య చెరువులు కూడా తేలిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి అంతా కూడా రాత్రి డీజిల్ తోనే మొత్తం చెరువు పైన ఉన్న ఫ్యాన్ సెట్లు అన్ని తిరుగుతున్నాయి. పలు చోట్ల అంటే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల అంటే అటు ఏలూరు, అటు నర్సాపురం కొన్ని ఏరియాల్లో అయితే మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మామిడి తోటలకు అయితే ఈ గాలి దుమ్ములకు చెట్లు కూడా కొన్ని రబ్బులు కూడా చాలా ఎక్కువ మొదల్లో ఇరిగిపోయి పడ్డాయని చెప్పవచ్చు. మామిడి తోటలకు సంబంధించిన రైతులు అయితే భారీగా నష్టపోతారు. ఎందుకంటే మామిడి ఇప్పుడు ఇదే టైం కావడంతో మామిడి తోటలో ఉన్న పళ్ళన్నీ కూడా ఇప్పుడు కాయలు అంటే బయటికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ టైంలో గాలి దుమ్ములకి ఒకేసారి రాలిపోవడం వల్ల రేటు కూడా డౌన్ అయిపోవడం వల్ల మామిడి చెట్లు అంటే పొలాలు కౌలు తీసుకున్న రైతులు అయితే, మామిడి తోటలు తీసుకున్న రైతులు అయితే చాలా ఇబ్బందులు పడతారు. అలాగే గణపవరంలో మరి ఒక టెంపుల్లో ఒక గజ స్తంభం కింద పడిపోవడం వల్ల అక్కడ పక్కనే ఉన్న కరెంటు స్తంభం కూడా విరిగి పడటంతోనే అక్కడ కూడా కరెంటు అంతరాయం జరిగింది. ఏదలాగా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ ఎండ తీవ్రత గట్టిగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.